హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు గారికి జనాలంతా తన కారు చుట్టూ కుమ్ముకొడి ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించడం జరిగింది. గతంలోనే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ జరిగి చాలా డబ్బులు తన దగ్గర బ్లాక్ మనీ ఉందంటూ సెర్చ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పొంగులేటి శ్రీనివాస్ గారికి ఈరోజు ప్రజలంతా కుమ్ముకొడి వాళ్ళ తన కారు దగ్గరకు వచ్చేసి మాట్లాడటం జరిగింది. ఏమని, నా కొడుకుని 10 మంది కలిసి వచ్చి చంపేశారు, దానికి న్యాయం జరగట్లేదు, ఎవరన్నా అడిగితే పొంగులేటి శ్రీనివాసే పంపించి చంపించాడు అంటూ ఉన్నారు. కాబట్టి మీరు రాజకీయాలను అడ్డం పెట్టుకొని ఇటు పోలీసు వారిని ఇటు అందరినీ మేనేజ్ చేస్తున్నారు, నా కొడుకుని చంపింది మీరే అని అందరూ చెప్తూ ఉన్నారు, ఎందుకు చంపారు అంటూ తన కారు దగ్గరకు వచ్చి ప్రశ్నించడం జరిగింది. ఈ వీడియో చూడగానే నా బుర్ర బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే అంత డైరెక్ట్ గా వచ్చి నా కొడుకుని చంపింది మీరే, మీ తాలూకు వాళ్ళు 10 మంది వచ్చి నా కొడుకుని చంపేశారు, దీన్ని పోలీసులు కేసు కూడా తీసుకోవట్లేదు. ఆయన అంటాడు పోలీస్ స్టేషన్కి రేపు వెళ్ళండి అమ్మా అంటాడు. రేపు కాదు ఎన్నిసార్లు వెళ్ళాలి, మేము ఇప్పటికి నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళాము, వాడు కేసు తీసుకోవట్లేదు. రేపు అమ్మా రేపు వెళ్ళండి, రేపు నేను చెప్తాను కదా అంటూ అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఒకసారి ఆ వీడియో మీరు చూడండి. ఎవరు ఒక్కరు చెప్పండి. మీ పేరే చెప్తున్నారు సార్, మీ పేరే చెప్తున్నారా? నేను మీకు ఓటు వేసిన నేను మందాగా సంవత్సరాలు కొడుకుని చంపాను. పోలీస్ స్టేషన్ ఎన్నిసార్లు వాళ్ళ కాళ్ళ చుట్టూ తిరిగింది సార్, నాకు ఇసుక పుట్టింది. వాళ్ళ కాళ్ళ చుట్టూ తిరిగి ఇసుక పుట్టింది సార్ నాకు. చూశారు కదా, అసలు ఏం జరుగుతుందంటారు? పొంగులేటి కాన్వాయ్ని అడ్డగించి మరి తనపైన డైరెక్ట్ గా ఎంత స్ట్రైట్ గా మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగానే ఆ మర్డర్లో పొంగులేటి గారు ఇన్వాల్వ్ అయి ఉన్న ఆ ఏదైతే వాళ్ళ కొడుకు చనిపోవడానికి కారణమైనటువంటి దాంట్లో పొంగులేటి శ్రీనివాస్ ఉన్నాడా, ఉండబట్టే వాళ్ళంతా ధైర్యంగా చెప్తూ ఉన్నారా, మరి లేదంటే ఎందుకు పొంగులేటి గారిని పాయింట్అవుట్ చేస్తున్నారు? అంతేకాదు నాకు న్యాయం చేయకపోతే మేము కూడా పురుగుల మందు తాగి చచ్చిపోతా ఉంటే ఆ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతుంది. ఓవరాల్ గా మనం ఒక విషయాన్ని మనం క్లియర్ గా గమనించినట్లయితే ధైర్యం ఉన్నవాడే ప్రశ్నిస్తాడు, ప్రశ్నించేవాడు ఎప్పుడు కూడా బాధపడ్డవాడే ఉంటాడు. సో ఈ తల్లిదండ్రులు ఈ కుటుంబ సభ్యులు బాధపడ్డారు కాబట్టి ఆ బాధని కరెక్ట్ గా వ్యక్తం చేయడానికి కరెక్ట్ పర్సన్ దొరికాడు. ఎవడైతే వాళ్ళ కొడుకు పైన దాడి చేసేయడానికి కారణం పొంగులేటి శ్రీనివాస్ అని తెలుసుకున్నారో అప్పుడు దానికి కారణం ఎవరో తనని చంపడానికి వచ్చిన వాళ్ళు చెప్పడం అనమాట. ఈ ఓవరాల్ సిచ్యువేషన్ లో పొంగులేటి శ్రీనివాస్ అనే వ్యక్తి అందరి మధ్యలో దోషిగా వాళ్ళు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఏదేమైనప్పటికీ మన న్యాయ వ్యవస్థలు కోర్టులు ఉన్నంతకాలం డైరెక్ట్ గా ఒక వ్యక్తి పైన మనం నిందలేసి దాన్ని ప్రూవ్ చేయలేం కాబట్టి వేచి చూడాల్సింది. చివరికి వాళ్ళ 20 సంవత్సరాల కొడుకుని 10 మంది కలిసి చంపేశారంటూ వాళ్ళు చేస్తున్న అభియోగం కోర్టులోనే తేలవలసి ఉంది. చూద్దాం ఏమవుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.